ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి, ఒక కాంటెంట్ క్రియేటర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ₹1,00,00,000. అక్షరాల ₹1,00,00,000 నెలకి. సంవత్సరానికి కాదండి, సంవత్సరానికి అంతా 12 కోట్లు. ఏంటి మావా సంవత్సరానికి 12 కోట్లు? తొందరగా చెప్పు మావా, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, నేను స్టార్ట్ చేసేస్తానంటే తప్పదు, మనం చేయలేము మావా. ఏంటి మావా అంత పెద్ద స్కిల్, అంత పెద్ద టాలెంట్? చెప్పు మావా, నేర్చేసుకుంటాను. ఇలాంటివి నేర్చేసుకున్నాను, ఇది నేర్చుకున్నాను చెప్పు మావా అంటే నేర్చుకోలేము మావా. ఎందుకంటే అది ఏంటిదంటే ముఠామేసి సినిమాలో చిరంజీవి గారు చెప్తారు కదా, టాలెంట్ చూపిస్తుందంటే టాలెంట్, అలాంటి టాలెంట్ అనమాట. అది అందరి వల్ల అయ్యేది కాదు. ఇది యాక్చువల్గా హిందీలో కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ 1 year 2 years బ్యాక్ స్టార్ట్ చేసింది. ఈ సబ్స్క్రిప్షన్ అనే ఫీచరు ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన పర్పస్ వేరు, బట్ దీన్ని వాళ్ళు అలా యూటిలైజ్ చేశారు. అది అక్కడి నుంచి వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయిపోయి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి వ్యాపించింది. ప్రతి స్టేట్లోనూ వెరీ సారీ టు సే అండ్ వెరీ డిసప్పాయింటెడ్ టు సే ఏంటి అంటే ఫిమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఆప్షన్ని చాలా రాంగ్గా యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు ఏంటి అంటే కేరళకు చెందిన మలయాళం ఒక ఇన్ఫ్లుయెన్సరు, పర్పుల్ సిలానా ఏదో పేరు, సారీ నాకు అంత ప్రొనౌన్స్ రావట్లేదు కానీ అశ్విని అమ్మాయి పేరు. ఆ అకౌంట్ పేరు పర్పుల్ సిలానా ఏదో ఉంటుంది. ఆ అమ్మాయికి ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా లేరు, 2-3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి ఉన్న సబ్స్క్రైబర్స్ మాత్రం 26,000 మంది. అండ్ ఈచ్ సబ్స్క్రైబర్స్ పే ₹399. అంటే అరౌండ్ ₹1,04,00,000, ₹1,05,00,000 పర్ మంత్ ఆ అమ్మాయి సంపాదిస్తుంది. అండ్ ఇండియాలోనే ఈవెన్ హిందీకి సంబంధించిన చాలామంది ఎక్స్పోజ్ చేసే కాంటెంట్ క్రియేటర్స్ని దాటుకొని ఈ అమ్మాయి అందరినీ దాటేసింది. ఇండియాలోనే నెంబర్ 1 సబ్స్క్రైబర్స్ ఉన్న అకౌంట్ ఈ అమ్మాయిది, నెంబర్ 1. ఇలా స్టేట్కి ఒక్కొక్కరు దూసుకెళ్తున్నారు. ఈ మధ్య స్టార్ట్ తెలుగులో కూడా గత 4-5 months నుంచి స్టార్ట్ అయింది. సాధనా నాయుడు గారని, విష్ణుప్రియ గారని చాలామంది స్టార్ట్ చేశారు. కొంతమంది స్టార్ట్ చేసి వదిలేశారు, కొంతమంది మాత్రం భయంకరంగా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మన విష్ణుప్రియ గారికి ఇప్పుడు 2,200 మంది 2,300 మంది ఉన్నారు. నిన్న మొన్న ట్విట్టర్ మొత్తం ఆవిడే ఉన్నారు. ఆవిడ యశ్విని ఆవిడ మొత్తం అంతా వాళ్ళ ఫోటోలే మొత్తం అన్ని ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి ఆనిముత్యాలు వాళ్ళు అప్లోడ్ చేశారు ఏంటి అని చెప్పి మొత్తం ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి మా ఇది రాంగా? ఏంటి ఇది? ఎందుకు ఇది రాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకు అలౌ చేస్తున్నాడు? ఎవరు ఎందుకు కేసు పెట్టట్లేదు? సో వాళ్ళు చేసిన దాంట్లో తప్పేంటి? అసలు రాంగ్ కాకపోతే వాళ్ళు చేసే దాంట్లో తప్పేముంది? ఎందుకు దీన్ని క్వశ్చన్ చేయటం, ఎందుకు దీని గురించి మాట్లాడటం, చాలా విషయాలు చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ముందు ఈ విషయం తెలిసినప్పుడు ఈ ₹1,00,00,000 సంపాదిస్తున్నారు, ఇలాగ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ఏంటి అంటే ఇంతకుముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం, బట్ ఇన్డెప్త్గా వెళ్ళలేదు. ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఏంటి అంటే కొంతమంది ఎవరైతే పబ్లిక్ అకౌంట్ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ యూట్యూబ్కి ఇచ్చినట్టు అలా రెవెన్యూ ఇవ్వడం, ఫేస్బుక్ ఇస్తాడు. దీనికి ఎందుకు ఇవ్వడు? సో దీనికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఏం చేశాడంటే ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎవరైతే మానిటైజేషన్కి ఎనేబుల్ అవుతారో వాళ్ళకి సబ్స్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇందులో ఏం చేయాలి అంటే ఇందులో ఒక స్పెషల్ కాంటెంట్ మన టాలెంట్కి సంబంధించి కొన్ని స్పెషల్ కాంటెంట్స్, అంటే ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, సపోజ్ చీరలు అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కొన్ని ప్రీమియం ఏమైనా డిజైన్స్ వచ్చినా, లిమిటెడ్ డిజైన్స్ వచ్చినా వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. పెడతారని కాదు, పెట్టుకుంటే ఎవరైతే ₹49 నుంచి ₹9,999 వరకు పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళు పే చేసుకుని ఉంటే వాళ్ళకి లేటెస్ట్ డిజైన్స్ అంటే అందరికన్నా ఎక్కువగా ముందు వాళ్ళకి అందుబాటులో వస్తాయి. సో వాళ్ళు అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సీఏలో లాయర్లు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు కొన్ని లీగల్వి లేదంటే టెక్నికల్వి జనరల్గా చెప్తారు కదా, రీల్స్ చెప్తారు కదా, కొన్ని ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే పబ్లిక్గా ఫ్రీగా చెప్పకూడదు, ఇది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నది అక్కడ సబ్స్క్రిప్షన్స్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఉన్నారు, కొన్ని చెప్తుంటారు ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే ఫోటోలు బాగా వస్తాయి. కొన్ని మంచి సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ టాలెంట్ని ఆయన క్యాష్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా ఈ సీఏ టెక్నిక్స్ చెప్పేది, లాయర్ టెక్నిక్స్ చెప్పేది, నెక్స్ట్ వీళ్ళు బిజినెస్ చేసుకుని లిమిటెడ్ ప్రీమియం మోడల్స్ అమ్ముకునేది, లేదంటే ఈ ఫోటోగ్రాఫర్స్ చెప్పుకునేది, లేదంటే ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ టాలెంట్ ఏదైనా క్యాష్ చేసుకుందాం అనుకుంటే తప్పలేదు కదా. సో దానికోసం ఇన్స్టాగ్రామ్ పెట్టిన ఆప్షన్, ఇది తీసుకొచ్చిన ఆప్షన్. యూట్యూబ్ లాగా మనం పే చేయలేం కాబట్టి, మన దగ్గర యాడ్స్ అలాంటివి ఉండట్లేదు కాబట్టి, ఉన్నాయిలేండి, అది వేరే మోడల్. సో దానికోసం పెట్టింది. కాకపోతే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆప్షన్ని ఈ ఫిమేల్ కాంటెంట్ క్రియేటర్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు. సో టాలెంట్ అనేది ఆ విధంగా చూపించండి అని ఆయన పెడితే ఆ విధంగా కాకుండా ఈ విధంగా చూపించుకుంటా ఫొటోసు, రీల్స్ ఇలాగా ఏవైతే అవన్నీ చేసుకుంటా దాన్ని ముంచెత్తారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఇదే చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది స్టార్ట్ చేశారు. నేను చాలా కామెంట్స్ ఎన్ని చూశాను, మావా నేను డాక్టర్ చదివాను, ఎంతో కష్టపడితే నెలకు ₹1,00,000 రావట్లేదు, వీళ్ళేమో సింపుల్గా 8 లక్షలు 9 లక్షలు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తాను, నా జీతం 25 లక్షలు 30 లక్షలు ఉంది, అది కూడా సంవత్సరానికి, వీళ్ళు నెలకి ఎంత చేస్తున్నారు, తెగ బాధపడతా. చాలామంది దాని మీద ఒక డిప్రెషన్ లెవెల్ కామెంట్స్ చూసి నాకు ఇంకా కోపం ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. ఒకటి విషయం తెలుసుకోవాలి మనందరం, ఏంటి తెలుసా? ఇప్పుడు
మన పేరెంట్స్ ఉన్నారు, సరేనా? చిన్నప్పుడు మన స్కూల్లో మీ పేరెంట్స్ ఏం చేస్తారు ఏంటి అంటే ఇట్లా బిజినెస్ చేస్తారనో, లేదంటే ఇట్లా పోలీస్ అనో, లాయర్ అనో. మా నాన్నగారు మా చిన్నప్పుడు కాయలు అమ్మేవాళ్ళు. సో మేము చాలా ధైర్యంగా, చాలా గట్సిగా చెప్పుకునేవాళ్ళం, మీ నాన్నగారు ఏం చేస్తారంటే మా నాన్నగారు కాయలు అమ్ముతారని. ఎందుకంటే మన వాళ్ళు చేసింది దొంగ పని కాదు, తప్పుడు పని కాదు, దోపిడీలు కాదు, ఏది కాదు, కష్టపడి పని చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్న తాపీ మేస్త్రి పని అని, కూలి పని అని, ఇలా ఏది బొమ్మలు అమ్ముకునే వాళ్ళని మొత్తం చాలా. ఇప్పుడు మన చిన్నప్పుడు 90s కిడ్స్ చాలామంది మనందరం బిలో మిడిల్ క్లాస్ ఆ లైన్లో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు గ్రో అయ్యాం మన పేరెంట్స్ పడిన కష్టానికి, చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం, సరేనా? గర్వంగా చెప్పుకున్నాం, ఆ కష్టాన్ని గుర్తించాం, మన ఎదిగాం. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా మీరు ఏం చేస్తారంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, మా అబ్బాయి సీఏ చేశాడండి, మా అబ్బాయి లాయర్ అండి, మా అబ్బాయి డాక్టర్ అండి, మా అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి, మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడండి, బాగా చదువుతాడండి, ఇలా గర్వంగా చెప్పుకుంటారు. ఇమాజిన్ వీళ్ళు ఇట్లా చెప్పుకోగలరా? ఆలోచించండి. ₹1,00,00,000 సంపాదిస్తున్నారు, ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్, మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఎటువంటి రీల్స్ చేసి నెలకు ₹1,00,00,000 తీసుకొస్తుంది. ₹1,00,00,000 తీసుకొస్తుంది దానికన్నా ముందు రీల్స్ ఇట్లా చేస్తుందని చూపించుకోగలరా? రేపు పిల్లలు పుట్టిన తర్వాత మీ ఇంట్లో మీ అమ్మోళ్ళు ఏం చేస్తారమ్మా, మీ నాన్నోళ్ళు ఏం చేస్తారమ్మా అంటే, ఇంకోండి ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అంటే, ఏం ఇన్ఫ్లుయెన్సర్ అంటే పేరు చెప్పగానే అలాంటి కాంటెంట్ చేసి ఎంత ఇదిగా ఉంటుంది. మన చెమటతో సంపాదించింది, మనం కష్టపడి సంపాదించింది 10,000 సరే మనం గుండెలు చీల్చి చెప్పుకోగలం. ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో రేపు నా పిల్లలైనా సరే మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదా మా నాన్న అవేర్నెస్ వీడియోలు చేస్తాను బలంగా చెప్పుకుంటాడు. వీళ్ళు ఎవరైనా చెప్పుకోగలరా? సో మనం 25,000 సంపాదించినా, 30,000 సంపాదించినా మనకున్న ధైర్యం వేరే, ఇది కాదు. సో ఇది టెక్నికల్గా రైటా రాంగా అంటే టెక్నికల్గా కరెక్టే. ఎందుకంటే ఇన్స్టాగ్రామే కంప్లీట్ అశ్లీలతని ఎలో చేయదు. వీళ్ళందరివి ఏంటంటే సెమీ అశ్లీలత, సెమీ న్యూడిటీ అంటారు కదా, అట్లాంటివి. సో టెక్నికల్గా రైటే, లీగల్గా ఎలోడే. కానీ ఎథికల్ అని ఒకటి ఉంటుంది కదా మామ. లీగల్గా ఎలో చేసినంత మాత్రాన ప్రతిదీ ఎథికల్గా రైట్ అని కాదు కదా. ఆ పాయింట్, ఆ ఎథికాలిటీ అనేది మర్చిపోతున్నారు, ఆ మొరాలిటీస్ అందుకు లూజ్ అవుతున్నారు. మై బాడీ మై విష్ అని చెప్పి కొంతమంది డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూపించుకున్నారు. నీకేంటయ్యా నొప్పి అని అడిగలుగుతారు. మీకు సమాధానం చెప్తా. దానికన్నా ముందు మీరు కొన్ని పాయింట్స్ ఉంటే మీకు ఆ సమాధానం అనేది ఆ లైన్లో వచ్చేస్తుంది. ఇలాంటి కాంటెంట్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇది వాళ్ళని రాంగ్గా ఇన్స్పైర్ చేస్తుంది. కాలేజీ స్టూడెంట్స్ని కానీ, లేదంటే జాబ్ హోల్డర్స్ని కానీ, హౌస్ వైఫ్స్ కానీ అలాంటి చూసినప్పుడు ఖచ్చితంగా రాంగ్ ఇన్స్పైర్ చేస్తుంది. ఇంత ఈజీగా మనీ వచ్చేస్తున్నప్పుడు ఎందుకు కష్టపడాలి? నేను కొంతమంది ఈ మధ్యకాలం నాకు కొన్ని రీల్స్ పంపించారు, ఎవరో వేరే ఇన్ఫ్లుయెన్సర్ చేసేస్తే ఆ రీల్స్ ప్లస్ ఇంకోటి పంపించారు. ఇంటర్మీడియట్ అమ్మాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, పిచ్చి బట్టలు వేసుకొని ఇట్ట బట్టలు కోట్లు పైన తీసుకొని ఎంత వల్గర్గా వీడియోస్ ఉంటున్నాయంటే అంత వల్గర్గా ఉంటున్నాయి. అంత దారుణంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సొసైటీలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి చూసుకొని వాళ్ళు కూడా రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా నెక్స్ట్ చూస్ చేసుకునే కెరీర్ పాత్ అయిపోతుంది. ఇది కాదంటారు చెప్పండి? ఇది అమ్మాయిలు అసలు ఇన్స్పైర్ చేయదా? మీరు చూడట్లేదు ఎక్కడ? చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నారు. చివరికి మాస్క్ పెట్టుకుని కూడా చేస్తున్నారు అమ్మాయిలు. కనిపిస్తున్నాయి లేదా? అబ్బాయిల్ని ఇది రాంగ్గా మోటివేట్ చేస్తుంది. 399 499 కట్టాడు, దాంతో బిర్యానీ తింటాడా లేదంటే సినిమాకే పోతాడా, అది అసలు పెద్ద వర్త్ కాదనుకున్నా తీసేయండి. కానీ దానివల్ల ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? ఎంతోమంది ఆ ఏజ్, ఆ యూత్, ఆ యంగ్ ఫేస్ దాటి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, ఒక ఫోటో చూడటం వల్ల, ఒక ఫోటోలో 2 ఫోటోలు, ఒక రీలు చూడటం వల్ల దాని తర్వాత అక్కడి నుంచి మనం వేరే కాంటెంట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే చూసుకుంటా మినిమం 2 గంటల నుంచి 4 గంటల టైం వేస్ట్ అయింది. ఒక్కసారి మనసు దాని మీదకి వెళ్ళిపోతాయి. అవదా? నేను ఆ ఫేస్ దాటిచ్చినానే కదా, మనందరూ దాటిచ్చినాను కదా, అవదా? ఇది ఎంత ఇంపార్టెంట్ టైము, ఆ 4 గంటలు అనేది ఎంత ఇంపార్టెంట్ టైము. మన ప్రపంచం ఎలా అయిపోయింది, వరల్డ్ ఈజ్ బికమ్ సో అన్ప్రెడిక్టబుల్. ఫ్యూచర్లో సర్వైవల్ అనేది ఎంత కష్టమైంది అంటే అంత కష్టమైంది. ఎవ్రీడే ఇస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ రాబోయే జనరేషన్స్కి. అంటిల్ అన్లెస్ వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా సంపాదించి వాళ్ళకి ఇస్తే తప్పితే ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే. ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటా అంటే గడవని పరిస్థితి, ఈరోజు చేసుకుని రేపు నీ ఆపర్చునిటీ పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఈ తమ్నైల్స్, నా యూట్యూబ్ తమ్నైల్స్ వేసేదాంట్లో ఎంత కాంపిటీషన్ ఉందో. ఒకళ్ళు కొత్తగా వస్తే ఒకళ్ళు ఆపర్చునిటీ పోతుంది. వచ్చింది, ఎంతమంది ఆపర్చునిటీస్ పోయినాయి, వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి. సో ప్రతిరోజు ఒక యుద్ధమే చేస్తున్నారు వాళ్ళు. 3-4 గంటలు ఈ మంచి టైంలో మీరు అలా లూజ్ అయిపోతే, దాని బదులు మీరు సరే ఫ్రెండ్స్తో తిరగండి, ఎంజాయ్ చేయండి, అట్లీస్ట్ బాడీకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉంటుంది. ఒక కోర్స్ నేర్చుకున్నా, ఒక ఆర్ట్ నేర్చుకున్నా, ఒక జిమ్కి వెళ్ళినా ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుంది కదా. రైటేనా? ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో వీళ్ళందరూ ఎఫెక్ట్ అవరా?
సరే, మై బాడీ మై విష్ అన్నోళ్ళకి మీకు కూడా ఆన్సర్ చేస్తా. కరెక్టే మీరు చెప్పింది, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం, లీగల్గా అలౌడ్. సో ఏంటి, ఎందుకు చేయకూడదు అంటే చేసుకోండి, ప్రాబ్లమే లేదు. కాకపోతే దీనికి సమ్ అదర్ డెడికేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫ్యాన్స్ అని, ట్యాంగోనో మ్యాంగోనో ఏదో ఇంకొకటి ఇట్లాంటివి కొన్ని డెడికేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటి అంటే అవి తయారు చేసిందే వాటి కోసం. అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటి మా డిఫరెన్స్ అక్కడ చూపించిన ఇక్కడ చూపించిన అంటే, ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రజలు ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు, ఎడ్యుకేట్ అవ్వడానికి వస్తారు, బిజినెస్లు చేసుకోవడానికి వస్తారు, రివ్యూలు చూడడానికి వస్తారు, కాంటెంట్ క్రియేషన్లో వాళ్ళ టాలెంట్ చూపించడానికి వస్తారు, వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ కోసం వస్తారు. అరే మనం ఇలా డ్యాన్స్ చేసి పెడదాం, ఎవరైనా చూస్తే మనకు ఆపర్చునిటీ వస్తుంది. అరే ఇట్లా మనం శారీస్ బిజినెస్ పెడదాం, గ్రో అవుదాం. అరే ఇట్లా మనం పచ్చళ్ళు అమ్ముదాం, గ్రో అవుదాం. అరే మనం ఏదైనా రివ్యూస్ చెప్దాం, మన థాట్స్ షేర్ చేసుకుందాం, రేట్ ఇట్లా అవేర్నెస్ చెప్దాం. ఎంతోమంది ఎన్నో విధాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు వాడే అప్లికేషన్ ఇది. ఇలాంటి చోట ఇలాంటి చెత్త అవసరం లేదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రాము ఒక డాష్ కొంప అని చెప్పి చాలా కామెంట్స్ కనిపిస్తున్నాయి. అసలు మామూలుగా మనం పే చేయకుండానే ఎంత వరస్ట్ చూడాలో అంత వరస్ట్ చూస్తున్నాం. బట్టలు ప్రమోట్ చేసే దాంట్లోనే డైరెక్ట్గా స్క్రీన్ ముందు బట్టలు వేసుకొని మరి చూపిస్తున్నారు ప్రతిదీ. మామూలుగా పే చేయకుండానే చాలా వల్గారిటీ చూస్తున్నాం. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇట్లా పెట్టి దానికి సంబంధించిన శాంపిల్ ఫొటోస్ 2-3 పెట్టి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి అక్కడ ఉన్న యూత్ని, అబ్బాయిల్ని, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎస్, మీరు అన్నది రైటే. కాబట్టి మై బాడీ మై విష్ అని చెప్పి ఎవరైతే వస్తున్నారో, మీరు అన్నది మీ టెక్నిక్గా, మీ లీగల్గా మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటే తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటే అది ఎవరికో కొంతమందికి తెలుసు. అక్కడికి వచ్చేవాళ్ళు కూడా డెడికేటెడ్గా దానికోసమే వస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు, అట్లీస్ట్ ప్రాబ్లం ఉండదు. అగైన్ అక్కడ చేసినప్పుడు ఎథికల్గా రాంగే, ఏదైనా ఎథికల్గా రాంగే. ఇది దిస్ ఈజ్ నాట్ టాలెంట్. అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దు పెట్టుకుంటున్నాం అనుకునే టైప్ అంతే. సో అక్కడ చేసుకుంటే ఎవరికి ఏవి ఏం బాధ ఉండదు. ఇదంతా తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ యాప్ లాగే కనిపిస్తుంది, టెలిగ్రామ్ యాప్ లాగే కనిపిస్తుంది. ఏముంది మామూలు మెసేజింగ్ యాప్సే కదా, లేదంటే రీల్స్ యాప్సే కదా అనుకుంటాం. కాదు, అంతకుమించి అందులో చాలా ఉంటున్నాయి. చూడండి, మీ పిల్లలతో మాట్లాడండి, ఓపెన్ చేసి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఏంటి, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చెడిపోవడానికి 1-2 ఉండేవి, బాగుపడటానికి చాలా దారులు ఉండేవి. ఇప్పుడు బాగుపడటానికి ఒక దారి ఉంటుంది, మిగతా దారులన్నీ చెడిపోవడానికి ఉన్నవి. ఇప్పుడు మీరు వాచ్అవుట్ చూసుకోకపోతే మాత్రం తర్వాత చాలా ఫీల్ అవుతారు. మీరు చూసుకోండి. అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో మంచిగా ఇన్వెస్ట్ చేయడం టైం ఇలా ఇవన్నీ చేయండి, ఉంటుంది. ఆ హార్మోన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కానీ మరీ డబ్బులు ఇచ్చి మనం అంత వర్త అట్లా ఎంకరేజ్ చేయొద్దు, అసలు వేస్ట్. మీ టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నదానికన్నా కూడా ఎలా సంపాదిస్తున్నావు అన్నది చాలా మ్యాటర్. సరేనా? ఆ ఎథికల్ గ్రౌండ్స్ని మర్చిపోకుండా మంచిగా సంపాదించుకోండి. ఇట్లాంటి చెడదారుల్లో, అడ్డదారుల్లో సంపాదించాల్సిన నెసిటీయే లేదు. అవునా కదా? సరే, ఇప్పుడు వస్తారు కొంతమంది కింద ఫ్యాన్స్, వాళ్ళని సపోర్ట్ చేస్తా, వాళ్ళు చేసేదంటే అప్పుడు నువ్వు కుళ్ళిపోతున్నావురా, నీకు టాలెంట్ లేదు, నువ్వు టాలెంట్ చూపించలేకపోతావు, నువ్వు కుళ్ళిపోతున్నావు అది అని చెప్పి. మామా, మీ బాధ నాకు అర్థమైంది. మీ ఫ్యాన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో, మా ప్రాబ్లం ఏంటి తెలుసా? నాకు నిజంగా చెప్తాను చూడండి, సీరియస్గా. ఇప్పుడు ఏ ఆపర్చునిటీ లేకుండా జీవితంలో అన్ని కష్టాలు అసలు సంపాదించడం లేకుండా అలాంటి వాళ్ళు ఇలాంటిది ఏదైనా చేసినా అట్లీస్ట్ సరేలే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. మామ షోలు చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, షాప్ ఓపెనింగ్లు చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, బిగ్ బాస్ లాంటి షోలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నా కూడా ఇలా కకృతి పడాలమ్మా. మీరు కొద్దిగా ఆలోచించండి. మీరు మళ్ళీ ఆ పేజెస్ ఎన్ని వేసుకొచ్చి మీరు వాళ్ళు ఏం పెట్టినా సపోర్ట్ చేయటం, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకుని, అరే మీకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు మీకు పే చేస్తున్నారు అనుకోండి, దాన్ని మీరు ఫైట్ చేసినా ఓకే, యాక్సెప్టెడ్, ఓకే సరేలే మీకు డబ్బులు వచ్చినాయి అనుకోవచ్చు. రేపు ఫ్రీగా ఫైట్ చేసి ఫ్యాన్స్ పేజెస్తో ఫ్యాన్స్తో అభిమానించి ఇలాంటి వాళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదు మా, సీరియస్లీ అర్హులు కాదు. you're wasting your time. ఇట్లా ఒక రాంగ్ ఇన్స్పిరేషన్ టు యూ అండ్ రాంగ్ ఇన్స్పిరేషన్ టు సొసైటీ. ఇలాంటి వాళ్ళు అందరూ మాటలు 100 చెప్తారు, వాళ్ళని వదిలేస్తాయి ఇంటర్వ్యూల్లో కూర్చోబెట్టుకొని. 100 దేశభక్తి దగ్గర నుంచి దైవభక్తి దాకా అందరూ చాలా చెప్తారు. చేసే పనులన్నీ ఇలాంటివి ఉంటాయి. కరెక్టేనా? ఇది ప్రజల్ని ఎక్స్ప్లోయిట్ చేయటమే కదా, యూత్ని ఎక్స్ప్లోయిట్ చేయటమే కదా. సో ఆలోచించండి, ఊరికినే పడిపోయి అది కాదు. మనం ఇప్పుడు ఇంకొంతమంది ఉంటారు,
అబ్బాయిలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఒకళ్ళు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒకళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు, ఒకళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు, ఒకళ్ళు డబ్బులు పే చేస్తున్నారు, ఫ్రెండ్స్ యాప్లు లాంటివి వస్తున్నాయి. అన్నిటికీ ఎవరేమనరు, మనం వాటిని ఖండిస్తున్నాం లేదా? బెట్టింగ్ యాప్స్కి ఎవరైనా అన్నారు? ఎందుకు ఖండించాం? ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారే కదా, వాళ్ళు చేస్తున్నారు. ఈ ఫ్రెండ్ యాప్లు, ఈ గిండ్ యాప్లు చాలా వస్తున్నాయి. మన మాటలు ఇప్పుడు ఎవరిని ఎక్కడైనా బలవంతం పెట్టారా? ఎవరు బలవంతం పెట్టలేదు ఎందులోనూ. ఈ బెట్టింగ్ ఆడమని చెప్పి మీ చొక్కా పట్టుకొని మీ పేక మీద కత్తి పెట్టి అన్నారా? అనలా. ఫోన్ మాట్లాడండి అమ్మాయిలతో నైట్ పూట ఈ ఫ్రెండ్ యాప్లు వాటితో మీ పేక మీద కత్తి పెట్టి అన్నారా? అనలా. నా సబ్స్క్రిప్షన్ తీసుకొని పేక మీద కత్తి పెట్టి అన్నారా? అనలా. అనరు. అది ఏంటంటే రాంగ్గా ఎక్స్ప్లోయిట్ అయిపోయి మనం చాలామంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతారు కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఇంతమందిని ఆపలేం కాబట్టి ఇటు సైడ్ ఆపేస్తే ఆగుతుంది. ఆ బెట్టింగ్ యాప్స్కి చెప్పిన అదే లాజిక్, ఈ సబ్స్క్రిప్షన్ చెప్పిన అదే లాజిక్, రేపు పొద్దున నేను మాట్లాడబోయే ఈ ఫ్రెండ్ యాప్లు వాటి కోసం కూడా అదే లాజిక్. సింపుల్. ఇక మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్పి చూడండి. మన కాంటెంట్ క్రియేటర్స్ ఎస్పెషల్లీ తెలుగులో ఈ మధ్య స్టార్ట్ అవుతుంది, ఈ ట్రెండ్కి మనమైనా ఫుల్ స్టాప్ పెడదాం. ఇన్స్టాగ్రామ్ని అట్లీస్ట్ ఇలాంటి ఒక బెటర్ ప్లేస్గా మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేయలేం, కానీ అసలు మన ఇలాంటి కాంటెంట్ లేకుండా మీరు చెప్తే అవుతుంది. ఎందుకు ఇలాంటివి అవసరమా అన్న విషయాన్ని మీరు ఎక్కడైతే చూస్తున్నారో, మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్పండి. చాలామంది మంచోళ్ళే, ఎవరు చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే. కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు అవగాహన లేక బెట్టింగ్ యాప్స్ ఏమైంది దాని తర్వాత అందరూ చెప్పింది మాకు తెలియదు, అవగాహన లేదనే కదా చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే చెప్తారు, తెలియదు, అవగాహన లేదు. మీరు అవగాహన కల్పించండి. ఇది రాంగ్ అండి, ఇలా యూత్ని ఇట్లా రాంగ్గా ఇచ్చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, వాళ్ళ మనీతో పాటు వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నారు. మిమ్మల్ని చూసి ఇంకో 4 అమ్మాయిలు స్టార్ట్ చేస్తారు. మీకంటే మెచ్యూరిటీ ఉంది, మీకు ఎక్కడి వరకు ఏం చేయాలో తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ తర్వాత మోసపోయినా ఏం జరిగినా, వాళ్ళ మీద ఏదైనా జరిగినా, ఎవడైనా ఏదైనా చూసి వాళ్ళ ఇంటికి ఏదైనా చేసినా, ఏదైనా జరిగినా ఎందుకు? ఏదైనా జరగచ్చు కదా దీనివల్ల. సో మీరు తప్పుగా ఇన్స్పైర్ చేస్తున్నారు, తప్పుగా మోటివేట్ చేస్తున్నారని చెప్పండి. మీరు ఫాలో అయ్యే వాళ్ళకి ఇట్లాంటి చేయొద్దని. ఫాలోవర్స్ చెప్తే వింటారు కదా, మీరే కదా, సో వింటారు. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.